హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. టాట్స్ ఎడ్యుకేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు సోషల్ మీడియా మార్కెటింగ్ ఇంటర్న్షిప్ జాబ్స్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇక జాబ్ లొకేషన్ వచ్చేసి ముంబై అనమాట. సో జాన్ 20th ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వీళ్ళు అప్డేట్ అయితే చేయడం జరిగింది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎవ్రీ వన్ అప్లై అని క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఇంటర్వ్యూ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. 16th జాన్ నుండి అయితే ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు. సో February 10th వరకు అయితే ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది కంటిన్యూ అనేది జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు అప్లై చేసుకున్న వెంటనే మీకు 2 or 3 డేస్లో ఇంటర్వ్యూ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే, సో ఇది వచ్చేసి ఢిల్లీ యూనివర్సిటీ అండ్ అలాగే కాలేజ్ లండన్ MIT రిటైర్మెంట్ స్టూడెంట్స్ చేత బిల్డ్ అయితే చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే, షూట్ కంటెంట్ అరౌండ్ ది థీమ్స్ ఆఫ్ స్టడీ అబ్రాడ్, ఎడ్యుకేషన్, కెరీర్స్ అండ్ స్టాండర్డైజ్డ్ టెస్ట్ ప్రిపరేషన్ అండ్ అలాగే ఎడిట్ ది వీడియో కంటెంట్ టు మేక్ ఇట్ ఎంగేజింగ్. సో ఈ యొక్క వర్క్స్ అయితే మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. మేనేజ్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ కంటెంట్ ఆన్ ది కంపెనీస్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ పేజెస్ అనమాట. సో షార్ట్ టర్మ్ అండ్ అలాగే లాంగ్ టర్మ్ కంటెంట్ని మీరు మేనేజ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్ సోషల్ మీడియా కంపెయిన్ క్విక్లీ అండ్ అలాగే రీడ్ ఏ లాట్ అబౌట్ ది హైయర్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ అండ్ మానిటర్ కరెంట్ ట్రెండ్స్ టు ప్రొడ్యూస్ రెలివెంట్ కంటెంట్ అనమాట. సో మీరు ఈ యొక్క ట్రెండ్ని బట్టి మీరు రిలివెంట్ కంటెంట్ని అలాగే ట్రెండ్కి సంబంధించి రిలివెంట్ కంటెంట్ని మీరు ప్రొడ్యూస్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు 6 months ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఈ యొక్క 6 months ట్రైనింగ్లో మీకు స్టైఫండ్ కింద మంత్లీ 10,000 to 12,000 per month శాలరీ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ అలాగే టైం కమిట్మెంట్ కనుక చూసుకున్నట్టయితే మీకు పర్ డేకి 5 hours అయితే వర్క్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యు ఆర్ ఎన్ ఐడియల్ క్యాండిడేట్ ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. మీరు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా ముందు కాన్ఫిడెంట్గా అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే హ్యావ్ ఏ నాక్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్లో మీకు నాలెడ్జ్ ఉండాలి. అండ్ అలాగే ఆర్ ఏ గుడ్ స్టోరీ టెల్లర్. మీరు స్టోరీ టెల్లింగ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే కన్జ్యూమ్ ఏ లాట్ ఆఫ్ కంటెంట్ అండ్ నో ది లేటెస్ట్ ట్రెండ్స్. అండ్ అలాగే కెన్ పేషెన్స్లీ వర్క్ విత్ అదర్ టీమ్ మెంబర్స్ టు షూట్ కంటెంట్ అనమాట. సో మీరు అదర్ టీమ్ మెంబర్స్తో కంటెంట్ని షూట్ చేసేటప్పుడు పేషెన్స్గా అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేషెన్సీతో అయితే ఉండాల్సి ఉంటుంది, అంటే ఓపిక్గా అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెన్ గెట్ థింగ్స్ డన్ అండ్ లైక్ టు వర్క్ క్విక్లీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వై జాయిన్ as కనుక చూసుకున్నట్టయితే మీకు కాంపిటేటివ్ స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తారు. వీఆర్ ఏ ఫాస్ట్ మూవింగ్ స్టార్ట్అప్. సో ఇది వచ్చేసి మీకు స్టైఫండ్ ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే ఇది వచ్చేసి ఫాస్ట్ మూవింగ్ స్టార్ట్అప్ కంపెనీ కాబట్టి మీకు మీ యొక్క గ్రోత్ అండ్ అలాగే లెర్నింగ్స్ కూడా బాగుంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీ క్యాటర్ టు హైలీ మోటివేటెడ్ స్టూడెంట్స్ అండ్ యూ హ్యావ్ ది ఆపర్చునిటీ టు డైరెక్ట్లీ వర్క్ విత్ దెమ్ ఇంపాక్ట్ దేర్ లీవ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొటెన్షియల్ టు కన్వర్ట్ టు ఏ ఫుల్ టైమ్ రోల్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ 6 months ట్రైనింగ్ తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ బేస్ని బట్టి అండ్ అలాగే వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఫుల్ టైం జాబ్ అనేది ప్రొవైడ్ చేసి మీకు మంత్లీ 45,000 to 50,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేసి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. అప్లై చేసుకున్న వెంటనే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇది ఇంటర్న్షిప్ లొకేషన్ వచ్చేసి ముంబై అనమాట. ఇంటర్న్షిప్ అనేది 6 months డ్యూరేషన్ అయితే ఉంటుందన్నమాట. 6 months అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు. స్టైఫండ్ కనుక చూస్తారు మంత్ మ్యాక్సిమం వచ్చేసి 12,000 వరకు మీకు వాళ్ళు పే చేయడం జరుగుతుందన్నమాట. వర్క్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే వీక్లో 6 days అయితే వర్క్ ఉంటుంది. ఇంటర్న్షిప్ టైమింగ్ కనుక చూసుకున్నట్టయితే హైబ్రిడ్ మోడల్లో మీరు ఇంటర్న్షిప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంటర్న్షిప్ టైమింగ్స్ వచ్చేసి పార్ట్ టైం కింద చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్క్స్ కనుక చూసుకున్నట్టయితే జాబ్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్
అండ్ అలాగే లెటర్ ఆఫ్ రికమెండేషన్, లర్నింగ్ అలవెన్సెస్ అండ్ అలాగే ఫ్లెక్సిబుల్ అవర్స్, హైబ్రిడ్ వర్కింగ్. సో ఇవన్నీ మీకు అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.